1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలు విద్యాపరమైన కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, పొలిటికల్ కారణాలు. ఇందులో ముఖ్యంగా తక్షణ కారాలు చాలా దోహదం చేసినాయి సిపాయిల తిరుగుబాటు జరగడానికి. ఎందుకు అంటే బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కోసము సిపాయిలని రిక్రూట్‌మెంట్ జేసుకుంటారు. అయితే ఇందులో భారతదేశంలో సిపాయిలు చిన్న స్థాయి పోస్టులే ఇస్తారు. అంటే సిపాయిలు అవి ఇవి ఇస్తారు. బ్రిటిషర్లకి సోల్జరు, కెప్టెను, కాలనల్, లెఫ్ట్ కాలనల్ అలాంటి పోస్టులు ఇస్తారు. అయితే ఇట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ వృద్ధి చెందుతున్న కొద్దీ వీళ్ళని ఇండియన్స్ యొక్క సిపాయిలని రిక్రూట్‌మెంట్ జేసుకునే క్రమంలో ఇంగ్లాండ్ నుంచి వాళ్ళకెక్కువ సాలరీలు ఇయ్యాల్సొస్తది అని భారతదేశం వల్లనే సిపాయిలని ఎంచుకుంటారు. అందులో ముఖ్యంగా భారతదేశంలో సైనికులని రిక్రూట్‌మెంట్ చేసుకునే క్రమంలో భారతదేశ సైనికులు విన్నవించుకుంటారు. ప్రభు మేమైతే మంగళవారం రోజు మేము గుండు చేసుకోము. మేము బొట్టు పెట్టుకుంటాము. ఇలాంటి హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయంటే వాళ్ళు సరేలే అని ఒప్పుకుంటారు. అయితే 1856 లార్డ్ కానింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ నేను చెప్పిందే వినాలి మీరు అని బాధపెట్టి, భయపెట్టి క్రిస్టియన్‌గా మార్చాలని చూస్తాడు. అయితే భారతదేశంలో క్రిస్టియన్ వ్యాప్తి చేయడానికి పంపింది లార్డ్ కానింగే. అయితే అతనొచ్చి ఏం చేస్తాడంటే, ఎన్‌ఫీల్డ్ రాఫిల్స్ అంటే ఆవు కొవ్వుతో తయారైన పిస్టల్స్ పెట్టి పేల్చాలని చూస్తాడు. అయితే హిందువులు, ముస్లింలు ఎక్కువ ఉంటారు ఆ టైంలో. ఎందుకంటే మన సైనికులు 2,43,237 మంది మనము ఉంటాము. అయితే ఆ టైంలో వీడు ఏం చేస్తాడు లార్డ్ కానింగ్ ఉండి ఎట్లా వీళ్ళు జాబ్ గావాలంటే జాబ్ జేస్తారు. లేకుంటే వెళ్ళిపోతారు. జాబే అవసరం ఉన్నోళ్ళు ఉంటారు సైనికులలో అన్నట్టు వాడు చేస్తే, ఇంగ మిగతా వాళ్ళు గత్యంతరం లేక, ఏం లేక సరేలే మతమేముంది తిన్నికే గావాలి అన్నట్టు వాళ్ళు జాయిన్ అయితారనమాట. జాయిన్ అయితే ఏం జేస్తారు అందుట్లో ఆవు కొవ్వు, పంది కొవ్వుతోట చేసిన పిస్టల్స్ వాడతారనమాట. అయితే హిందువులు, ముస్లిమ్స్ కన్వర్ట్ అయితారు. ఏమిట్లో? మన క్రిస్టియన్స్‌లో. జాబ్ గావాలి అన్నందుకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికంటే ముందు ఏం జరిగిందంటే, లార్డ్ డల్హౌసీ ఏం జేషిండంటే, ఈ 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి ముందే వాడు కొంచెం అగ్గి రాజేసి ఎళ్ళిపోయుంటాడు. అంటే వాడు పిష్వాలని పోస్ట్‌లను రద్దు జేస్తాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు జేస్తాడు. అంటే సిపాయిల తిరుగుబాటు రావడానికి మెయిన్ రీజన్ కూడా ఒక లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చిన చట్టాలు ఇలాంటి తిరుగుబాటు అవన్నీ జరగడానికి రీజన్స్ ఉంటాయి. అయితే ఈ ఎన్‌ఫీల్డ్ రాఫిల్స్ అనేటివి లార్డ్ కానింగ్ ఇంట్రొడ్యూస్ జేసినప్పుడు, వాళ్ళు పాతకాలం తుపాకీలు ఇవన్నీ వద్దు సార్ మాకు కొత్తయి గావాలంటేనే వాడు ఎన్‌ఫీల్డ్ రాఫిల్స్ తీసుకొస్తాడు. అయితే ఇందుట్లో నార్త్ ఇండియా అక్కడ నార్త్ ఇండియా టైప్‌లో యూపీ, అయోధ్య అక్కడ ప్రాంతంలో ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చే టైంలో వెస్ట్ బెంగాల్‌లో బారక్‌పూర్‌లో 34వ దళం కెప్టెన్ బాగ్‌ని ఎంచుకుంటారనమాట. అయితే అప్పుడు ఎన్‌ఫీల్డ్ రాఫిల్స్ ఉపయోగించాలని ప్రెషర్ జేస్తారు. అందులో ఎవరుంటారంటే మంగల్ పాండే, ఈశ్వర్ పాండేలుతో పాటు సైనికులను అవమానం జేస్తాడు. అయితే 1857 మార్చ్ 29లో కెప్టెన్ బాగ్‌ని కాల్చి హతమారుస్తారు. ఎవరంటే మన మంగల్ పాండే. 1857 ఏప్రిల్‌నో అతన్ని మంగల్ పాండేని ఉరి తీస్తారు. ఈశ్వర్ పాండేనేమో కారాగారంలో ఏస్తారు. ఇది మొదటి మృతవీరుడుగా పిలుస్తారు మంగల్ పాండేని. 88, 87 మంది సైనికులు జైలు దగ్గర మంగల్ పాండేకి నిరసనగా వాళ్ళు దీక్ష చేస్తారు. 88 మందిని ఢిల్లీకి పంపిస్తారు. ఎర్రకోటలో యావజ్జీవ శిక్ష విధిస్తారు. మిగతా సైనికులు గూడా వీళ్ళని జూసి అమ్మో! వీళ్ళని గిట్ల ఉరి తీస్తారేమో అని 1857లో మీరట్ దగ్గరొచ్చి నిరసనలు మే 10న శ్రీకారం చుడతారు. దీన్నే మనము 1857 సిపాయి తిరుగుబాటని కూడా చెప్పొచ్చు. ఇది భారత స్వాతంత్ర్యం ఉద్యమానికి కూడా పునాదులు వేసింది. బ్రిటిష్ పాలన విధానంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఇది తక్షణ కారణాల్లో ముఖ్యమైనది మంగల్ పాండేని ఉరి తీయడంతోనే సిపాయిల తిరుగుబాటు వచ్చింది.
లార్డ్ కానింగ్ మరియు థాంక్ యూ.